నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ మురుదేశ్వర్. బెంగళూరుకి కరెక్ట్గా సుమారుగా 450 కిలోమీటర్ల దూరం మురుదేశ్వర్ అంటే అరేబియన్ సీకి, అరేబియా మహాసముద్రానికి ఒడ్డున చూస్తున్నారు కదా. సరిగ్గా ఎంత అద్భుతమైన ఆలయం మరెక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదనుకుంటున్నానండి. అంటే నా వరకు నేను గమనించింది ఇది. చూస్తున్నారు కదా, ప్రక్కనే అతి చేరువలో అరేబియన్ సీ ఉంది. ఇక్కడ మహాసముద్రం, ఈ సముద్రపు తీరంలో మహాశివుడు ప్రపంచంలోనే 2వ స్థానంలో. అంత హైట్ అనమాట. సుమారుగా ఒక 123 అడుగుల ఎత్తులో మహాశివుని యొక్క విగ్రహం ఇక్కడిది. ఇది మహాగోపురం. సుమారుగా ఒక 23 అంతస్తులు, అంటే 140-150 అడుగుల హైట్లో ఉన్న రాజగోపురం అనమాట. ఇంతకన్నా బహుశా గోపురాల హైట్లో ఉండవేమో అనుకుంటున్నాను నేను. అంటే మురుదేశ్వర స్టోరీ మీకు ఐడియా ఉంటుంటుంది. మన రావణాసురుడు, వినాయకుడు, ఆ రెండు అంటే చిన్న టూకీగా చెప్పుకుందాం చిన్నగా. అంటే మన రావణాసురుడు రావణ బ్రహ్మ, అంటే రాజులకి రారాజు, అతి బలవంతుడు, శివభక్తుల్లో ఆయన మించిన వారు లేరట. అంత అద్భుతమైన శక్తియుక్తులు గల రావణాసురుడు శివుడి కోసం మహాతపస్సు చేస్తే ఆత్మలింగం కోసం చేశాడట. మామూలు తపస్సు కాదు అది, ఆత్మలింగం కోసం తపస్సు చేసి శ్రీవుడు ప్రత్యక్షమయ్యి ఒకటి చెప్తాడు వరమిస్తూ. ఈ యొక్క శివలింగాన్ని శ్రీలంక మీ ఇంటికి తీసుకెళ్లే వరకు, ఓ రకంగా రావణలంక తీసుకెళ్లే వరకు కింద ఎక్కడ పెట్టకూడదు. కిందగానే పెడితే మాత్రం ఎక్కడైతే ఉంచావో అక్కడే నేను ప్రతిష్ఠించబడిపోతాను అంటారనమాట. అలాగని చెప్పి అరిచేతిలో పెడితే చేతిలోని తీసుకెళ్ళి అయినా రావణ బ్రహ్మ వెళ్తుంటుంటే బ్రహ్మాది లోకాలు అన్నింటికి భయం వేస్తుంటుంది. అంటే ఆత్మలింగం అంటే శివుడిని ప్రత్యేకించి తీసుకెళ్ళిపోతున్నట్లు లెక్క అక్కడికి. అంటే లంక వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటని చెప్పి అప్పుడు విష్ణుమూర్తికి అందరికీ అంటే మొత్తం దేవతామూర్తులు అందరికీ విన్నవించుకుంటే అప్పుడు వినాయకుడు దీనికి తరుణోపాయం చెప్తాడనమాట. ఒక బాలుని రూపంలో వచ్చి, అంటే విష్ణుమూర్తి అయితే ఏం చేస్తారంటే ముందుగా, అంటే రావణ బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు కదండి, అంతేనాను. ప్రతిరోజు సంధ్యా సమయంలో స్నానాదులు గావించి పూజ చేయాలి. అప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఈవినింగ్ని క్రియేట్ చేస్తారనమాట. అంటే యాక్చువల్గా సాయంత్రం అవగానే సంధ్యావనం చేసుకోక ఆ టైంలో మరి చేతిలో శివలింగం ఉండగానే అలా చేస్తారు. అలా చేయకుండా ప్రత్యేకించి ఓకే ఓకే కమింగ్ అండ్ గ్రూప్ ఫోటో అవుతుంది, అందుకని నేను కూడా ఇలా వచ్చాను. ఓకే కమింగా. అదే చూస్తాను, చేస్తాను. అంటే సంధ్యా సమయంలో సూర్య నమస్కారాలు అన్నీ చేసుకోవాలి కదండి. అందుకని ఏం చేస్తాంటే ఈ శివలింగాన్ని ఎక్కడ ఉంచాలని ఆలోచిస్తున్న టైంలో విష్ణుమూర్తి మాయ వల్ల, అంటే ఈవినింగ్ అయింది కదా, యాక్చువల్గా ఒరిజినల్గా ఈవినింగ్ అవ్వలేదు, కానీ విష్ణుమూర్తి తన చక్రంతో సూర్యభగవానికి అడ్డు పెడతాడనమాట. అప్పుడు అరే ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా గబగబా మన రావణాసురుడు సంధ్యావందానికి రెడీ అవుతున్న టైంలో మన కింద ఎక్కడైనా పెట్టాలి కదా, ఎక్కడ పెట్టాలి అర్థం కాకపోతే అప్పుడు వినాయకుడు ఒక మారు వేషంలో ఒక బాలుని వేషం వేసుకొని బాలునిలా మారి అక్కడ సంచరిస్తూ ఉంటాడు. ఆ బాలుడిని రావణాసురుడు పిలిచి, ఒరే బాలకాయ ఈ శివలింగాన్ని పట్టుకుని ఉండు, నేను ఇప్పుడే స్నానం చేసి వస్తానంటే సర్లే నువ్వు ఒప్పుకొని బాలుడు ఒకటే అంటాడు, నేను 3 సార్లు పిలుస్తాను, ఆ 3 సార్లు పిలిచినప్పుడు కానీ నువ్వు రాకపోతే కనుక శివలింగాన్ని నేను కింద పెట్టేస్తా అంటాడు. బాబు అంత పని మాత్రం చేయగలవు బాబు, ఎంతో తపస్సు చేశాను నేను, చేసి సంపాదించింది, నువ్వు కనుక ఇలా చేస్తే ఇదైపోతుంది, నీకు ఏం కావాలో అది ఇస్తానంటే సర్లే నాకు ఉండ్రాళ్ళు కుడుములు వగైరా కావాలని కోరుకుంటాడు. మరి అసలు ఆ విషయం వేరు కదా చేసింది. ఆయన సరిగ్గా సూర్య నమస్కారం చేస్తున్న టైంలో వినాయకుడు పిలుస్తాడనమాట. బాలుడు రావణ అని 3 సార్లు పిలిచేసి కింద పెట్టేస్తాడు. ఎప్పుడైతే మనకి ఈలోపు అతను పరిగెట్టుకుంటూ వస్తుంటాడు. మన రావణ బ్రహ్మ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ లింగం అక్కడ కింద పెట్టేస్తాడనమాట, ఇదే ప్లేస్లో.
మురుడేశ్వర ప్లేస్లో ఆ ప్లేసే ఇదనమాట. ఆ శివలింగాన్ని కింద పెట్టడంతో ఎంత తీసినా పైకి రాదు. అంటే మళ్ళీ తీసుకుందని అనుకుంటాడు రావణాసురుడు, అంటే తన బలంతో. కానీ పని అవదు. ఎందుకు ఆల్రెడీ ముందే చెప్పాడు కదా, నువ్వు ఎక్కడైతే కింద శివలింగాన్ని పెడతావో అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ప్రతిష్ఠించబడతాను అన్నంతో చేసేది లేక ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇతి వృత్తాంతం అంతా మీకు తెలిసిందే. ప్రస్తుతానికైతే నాకు తెలిసిన టూకీగా చిన్న స్టోరీ ఇది. మనకైతే అరేబియా సముద్రం తీరంలో ఉంది కాబట్టి ఒక పక్కన ప్రకృతి, ఒక పక్కన ఆధ్యాత్మికం, అన్ని రకాలుగా కలబోసిన ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి పుణ్యక్షేత్రం నేను సంచరిస్తున్నాను, నాతో పాటు మీకు చూపిస్తున్నాను. చూడండి. హర హర మహాదేవ్ శంభో శంకర్. ఓం నమ శివాయ, నమో నారాయణ నమః. ఓకే ఓకే రండి. సీనియర్ సిటిజన్స్ అయితే కలర్స్ వేయకూడదండి. వర్షం వస్తుందో పక్క నుంచి. వర్షం వస్తుంది చూసారా అది. అంటే ఆడవాళ్ళ సారీ ఈ రకంగా కూడా ఉపయోగపడుతుంది, ఇప్పుడే తెలిసింది నాకు. వెరీ గుడ్. భారీ వర్షం వస్తుందండి.